ప్రతి ఒక్కరికి కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. సో ఆ ఊరు వాతావరణం రావాలని మా ఫ్యామిలీస్ 3 ఫ్యామిలీస్ 4 ఫ్యామిలీస్ వచ్చేసాం ఇక్కడికి. ఓ వెల్కమ్ రాజనందిని. అందరికన్నా ఫస్ట్ లేపింది ఈవిడే, బట్ అందరికన్నా లాస్ట్ వచ్చింది ఈవిడే. ఆటో అప్పారావు పిపి పిపి అన్నాడే స్కూటర్ సుబ్బారావు. అందరూ దోష అయిపోయిందంతా. నేను హ్యాపీగా మంచి ఆవకాయ పచ్చడి చేసుకొని ఉల్లిపాయ పక్కన నంచుకుంటూ తింటున్నా. నేను అసలు ఆవు పేడ ఎత్తడం అనేది ఒక దైవం భావించిన పాపాలు చిన్నపిల్లలు కాబట్టి అలా అంటున్నా, కానీ మంచిగా తీసుకొని ఇలా అయ్యారండి. సో మాకు ఇక్కడ చక్కగా తోరణాలు కూడా రెడీ అయిపోయాయి అనమాట. ఇంకా మేము ముగ్గులు అయిపోతున్నాము. సంకం రాసి అయిపోయింది. చూసుకోబల్లా నేను ముగ్గు చూసి చెప్పు చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే. కాదు ఆంటీ ఎంత ట్రెండింగ్ లో ఉన్నారంటే హ్యాష్ ట్యాగ్ లేసారు. అట్లుంటది మనతోని. గంగా యమున గోదావరి కృష్ణ కావేరి జమున తుంగభద్ర శ్రీ మహాదేవ శంభో శంకర కుండ్రక హర విఠల సీతాకాంత స్మరణకి జై జై రామ్ గోపాల కృష్ణ మహారాజ్ కి జై. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న నాలాంటి వాళ్ళకి చాలా రకాల స్కిన్ కేర్ మెథడ్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అందులో వన్ ఆఫ్ ద స్కిన్ కేర్ ఏంటి అంటే హెయిర్ రిమూవల్. మాకనే కాదు, కాలేజ్ కానివ్వండి, ఆఫీస్కి వెళ్ళేటటువంటి లేడీస్కి ఫ్రీక్వెంట్గా హెయిర్ రిమూవల్ చేసుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మోరోవర్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్కి యూస్ చేసేటటువంటి షేవింగ్ అండ్ వ్యాక్సింగ్ లాంటి మెథడ్స్ చాలా టైం కన్జ్యూమింగ్, ఇంకా ఈక్వల్లీ పెయిన్ఫుల్ కూడా. అందులోనూ అవి ఇచ్చేటటువంటి టెంపరీ రిజల్ట్స్ మాత్రమే. అందుకే మేకో వాళ్ళు లేడీస్ కోసం లేజర్ హెయిర్ రిడక్షన్ని తీసుకొని వచ్చారు. ఇదైతే పెయిన్లెస్, ఇంకా అన్వాంటెడ్ బాడీ హెయిర్ నుంచి గెట్ రిడ్ అయ్యేటటువంటి ఒక పర్మనెంట్ ప్రొసీజర్ కూడా. నేను ఈ లేజర్ హెయిర్ రిమూవల్ ప్రాసెస్ని ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, ఏదైనా ఈవెంట్ ఆర్ ఇంపార్టెంట్ అకేషన్ ఉంది అంటే నేను ఇంకా బిఫోర్ నైట్ కూర్చొని షేవ్ అనేది స్టార్ట్ చేసేదాన్ని. టూ మచ్ స్ట్రెస్ నన్ను అడిగితే. ఒక్కోసారి వర్క్లో పడే టైం లేదు అంటే కనుక పార్లర్కి వెళ్ళి వ్యాక్స్ చేయించుకుందామంటే మాకున్నటువంటి సీరియల్ టైమింగ్స్కి, ఆ పార్లర్ టైమింగ్స్కి అసలు సెట్టే అవ్వదండోయ్. సో అలాంటప్పుడు ఈ టెంపరీ మెథడ్స్ ఇవన్నిటికీ బాయ్ బాయ్ చెప్పేసి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసం వెతికితే నాకు ఇదిగోండి మేకో కనిపించింది. అందుకే ఇటు వచ్చేసాను. మేకోస్ లేజర్ హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్ వల్ల బాడీ హెయిర్ గ్రోత్ అనేది జస్ట్ 6 to 8 సెషన్స్లోనే 90% వరకు తగ్గిపోతుంది. ఇక్కడ వీళ్ళు ప్రాసెస్ని కంప్లీట్ పెయిన్లెస్గా చేయడానికి స్పెషల్ ఐస్కూల్ టెక్నాలజీని యూజ్ చేస్తారు.
ప్రాసెస్ అంతా కూడా ట్రైన్ థెరపిస్ట్ అండ్ నెక్స్ట్ ఫాలోఅప్గా డర్మటాలజిస్ట్తో చేయబడుతుంది. అందుకే అబ్సల్యూట్లీ స్కిన్ పైన సేఫ్. ఇక్కడ ఉన్నటువంటి ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఇంకా క్విక్ అండ్ పర్మనెంట్ రిజల్ట్స్ అనేవి నన్ను బాగా అట్రాక్ట్ చేశాయి. మీరు కూడా మేకో సెంటర్ని విజిట్ చేసి హెయిర్ రిడక్షన్ ఎక్స్పీరియన్స్ని పొందండి. మేకో వెబ్సైట్ ఆర్ యాప్లో వీళ్ళ ట్రీట్మెంట్ స్లాట్స్ని బుక్ చేసుకోవచ్చు. బయోలో ఇచ్చినటువంటి లింక్ని క్లిక్ చేసి జస్ట్ 99 రూపీస్కి లేజర్ ట్రయల్ సెషన్ని మీరు స్టార్ట్ చేసుకోండి. హలో అండి, వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. ప్రతి ఒక్కరికి కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. సో అందరూ సంక్రాంతి పండుగ వస్తుంది అన్న వెంటనే బోల్డ్ రీల్స్ వీడియోలలో అందరూ ఊరికి వెళ్తున్నాం, అటు వెళ్తున్నాం, మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నారు. హైదరాబాద్ ఖాళీ అయిపోయిందండి. కుక్కట్పల్లి అవును, మాకు అసలు ఏమంటారు పల్లెటూరు లాంటివి ఏమీ లేవన్నమాట. కాబట్టి మా ఫ్రెండ్స్, మేము ఫ్యామిలీస్ కొంతమంది ఒక ఫామ్ హౌస్ లాంటిది ఏదో ఇలా బుక్ చేసుకొని పల్లెటూరుగా ఫీల్ అయ్యి ఎస్ బ్లిస్ఫుల్ రీట్రీట్ అనే ఫామ్ హౌస్ మేము బుక్ చేసుకొని చాలా బాగుంది. సో ఆ ఊరు వాతావరణం రావాలని మా ఫ్యామిలీస్ 3 ఫ్యామిలీస్ 4 ఫ్యామిలీస్ వచ్చేసాం ఇక్కడికి. అంటే నిన్న భోగి అద్భుతంగా అయిపోయింది. సో సంక్రాంతి పండుగ రోజు పాపం పడుకున్న వాళ్ళని నేను లేపేసా. అర్లీ మార్నింగ్ 8 అండి 6కి లేపుదాం అనుకున్నా, ఇంకా రోజంతా నన్ను తిడతారు కదా అని 8కి లేపా. కానీ బాగుంది చూసారా మా మొహం మీద సూర్యుడు. ఏంటి 8 o'clockకే? అంటే అది ఈ డ్రెస్ చాలా బాగుందిరా. వావ్, థ్యాంక్ యూ. అంటే మీ ఇద్దరి మధ్యలో కొంచెం కలర్ఫుల్ కనిపిద్దామని వేసుకున్నా. ఓ మై గాడ్, నిజం చెప్పాలంటే నాకు సరిపోయిన డ్రెస్సులే కొంటే ఆప్షన్ ఉండవు నాకు. నాకు ఇది కావాలని కొనుక్కోవడానికి అన్ని కాస్ట్లీ డ్రెస్సులు అలా చెప్తుంది ఈవిడ. కాదక్క, నాకు వేరే నాకు నచ్చినవి దొరకవు. అక్కడ ఏమున్నాయో అందులోనే సెలెక్ట్ చేసుకోవాలి నా సైజులు. నాకు అదో ఆప్షన్. బట్ ఈ రోజు మాకు శ్రీవాణి గారి ట్రీట్ అన్నమాట. 14th రోజు సంక్రాంతి. అవును, మనం చెప్పలేదు కదా. 13, 14, 15 3 days బ్లాక్ చేసుకున్నాం. 13th అంతా నీలిమా పార్టీ. నిన్న ఈవిడ కలిసి వచ్చింది ఏంటంటే ఆవిడ బర్త్డే కూడా కాబట్టి అందులో కలిసిపోయింది. కాబట్టి 16th కూడా నీదే అంతే. తప్పు అరే బర్త్డే వేరు, భోగి వేరు. నుంచి ఇదే చెప్పి పెంచింది మా అమ్మ. బర్త్డే పండుగ ఈమె బర్త్డేకి ఒకతే కొత్త డ్రెస్ కాదు, మేము అందరం కూడా కొనుక్కున్నారు, అందరూ వేసుకున్నారు. కాకపోతే మా డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి కొంచెం విషాదంగా ఉంది మాకు. సో 13th పార్టీ, 14th పార్టీ, 15th పార్టీ అనమాట. నాదంతా వెజిటేరియన్. నాది మంచి పక్క కనుమ. కోయ్ 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 కోయ్. సో పొద్దున్నే లేపి ఇదిగోండి రంగులన్నీ తెచ్చుకున్నాం. మాకేం పెద్దగా ముగ్గులు రావు, బట్ అద్భుతమైన టాలెంట్ ఈ రోజు మీరు ఎస్ చూడమన్నారు. ముగ్గులు తెచ్చుకొని ముగ్గులు కూడా వేద్దాం అనుకుంటున్నాం. మేము కూడా ఈ మొయినాబాద్ని ఒక మా స్టైల్లో ఒక పల్లెటూరు వాతావరణంలో తయారు చేద్దాం అనుకుంటున్నాం. సో దానికంటే ముందు కాఫీ దాకుండా మేము ఏ పని చేయం. కాబట్టి కాఫీకి ఇక్కడ బయట కిచెన్ కూడా రెడీ పెట్టుకున్నాం. ఎస్, మాకు ఆడియన్స్ ని కూడా రెడీ చేసుకున్నాం. ఇదో చైర్లు వేసి మేము ఆడియన్స్ కూడా పెట్టుకున్నాం. The great Liku, the great Shriya, అరే and the small baby, ఎర్ర బేబీ. ఎర్రి బేబీ. కానీ పురుషుల్లో ఒకే ఒక్క మగాడు లేచాడు. అది ఏ మా శ్రేయాన్ని నికలేసేది. గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ శ్రీకరమేమ కళ్యాణ ప్రాప్తిరస్తు. అండ్ అలాగే మా నీలవేణి గారు మా ఇంట్లో మాకు మంచి మంచి వంటలు చేసిస్తూ ఉంటారు. అందుకే నేను ఈ మధ్య కొంచెం సన్నబడుతున్నా. బాబా రేపు మాకు అద్భుతమైన కూడా చేస్తారు. శ్రీవాణి చాలా అద్భుతంగా కాఫీ పెడుతుంది. షీఈ్ అ కాఫీ స్పెషలిస్ట్. నాకు కాఫీలు, దోశలు చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజు వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ కూడా దోశలే. ఓ వెల్కమ్ రాజనందిని. అందరికన్నా ఫస్ట్ లేపింది ఈవిడే, బట్ అందరికన్నా లాస్ట్ కి వచ్చింది ఈవిడే. ఆటో అప్పారావు అన్నాడే స్కూటర్ సుబ్బారావు. గుడ్ మార్నింగ్ నందిని. హార్టీ వెల్కమ్ టు ద ఆవు పేడ ఎత్తడం. సంక్రాంతి అంటే ఏంటి? ఫస్ట్ నేను నీతో ఏం చేయిస్తాను? 2 ఏళ్ళ నుంచి ఏం చేయిస్తుందని చెప్పు. అందుకేనా ఈ చేయిలో అంత టేస్ట్ వచ్చింది. బా సో ఫస్ట్ నీళ్ళు కాదు, ఓన్లీ పాలలోనే కొంచెం కాఫీ పౌడర్, షుగర్ వేసి చక్కల వేడి పాలేసి దీన్ని ఫస్ట్ మనం ఇలా క్రీమీ బేస్లో చేసిన తర్వాత అలా పాలు పోసి ఇది కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మనకి చాలా ఫేమస్. ఎక్కడంటే బిగ్ బాస్ సీజన్ 1లో అర్చన గారు కాఫీ కలపాలంటే ఇలా పట్టుకొని ఊరంతా తిరిగిన తర్వాత, బిగ్ బాస్ సెట్లో ఇల్లంతా తిరిగిన తర్వాత అప్పుడు కాఫీ కలుపుకునేవాళ్ళు అనమాట. ఇలా బాగుంది. కానీ అందరం కలిసి ఉండడం బాగుంది, కానీ ఇలా వీళ్ళు ఫోన్లు పట్టుకొని కూర్చోడమే బాగాలేదు తెలుసా. చూపిండి దమ్ముంటే అయితే ఓకే మాడుకోండి.
కాఫీ. థ్యాంక్ యూ శ్రీవాణి. ఎంజాయ్ ద కాఫీ. వావ్ థ్యాంక్ యూ బద్రి, విజయ, థ్యాంక్ యూ సో మచ్ మార్నింగ్ కాఫీ. నిజం చెప్పక పర్లేదు, నిజంగా బాగుందా? ఇప్పుడు పేడెత్తడానికి తీసుకెళ్తున్నాను అనమాట పిల్లలందరినీ. పేడెత్తుతారా, గొబ్బెమ్మలు చేస్తారా? గొబ్బెమ్మల్ని విజయతో చేయిద్దాం. నేను పేడ కూడా ఉండట్లేదు, జంపే ఇక్కడ నుండి. ఫోన్ లేకుండా ఎవ్వరు వెళ్ళరు. సరే కార్ కేసు లేకుండా వెళ్ళరుగా. మీ కార్ కేసు ఏవి నా దగ్గర ఉన్నాయి, దగ్గర ఎందుకుంటే అంతే. నువ్వు ఇచ్చావా? అడిగి వస్తా చెప్పు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నువ్వేంటి ఇలా తారయ్యా? నేను ఎత్తాను, నీతోనే ఎత్తిస్తా కావాలంటే. నా వల్ల కాదు. ఎత్తాలి. నా వల్ల కాదు. ఆగయ్యా ఆగు, పేడ తీసుకొని వస్తున్నా. సునిపిడి రాయాలి కదా నీకు. రెండు కలపకి పేడేశ్వరుడు సున్నిపిండి రాయడం ఏంటి? ముందు పేడ తీసుకొని వస్తే టిఫిన్ తిన్నాక కూర్చోబెట్టి చక్కగా మీకు తలంటుతాయి. ఓకేనా? దీనికంటే నాకు 2 ప్యాకెట్ల సున్నిపిండి కావాలి. ముగ్గులు మొదలు పెడదామంటే ఒక్కొక్కరు బ్రష్ చేస్తాం, అది చేస్తాం అని చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకా దరిదాపుల్లోకి రాలేదు. నేను పేడ తీసుకొని వద్దాం, గొబ్బెమ్మల్ని చేద్దాం అనే లోపు అందరూ అదిగోండి చైర్లన్నీ ఖాళీ అయ్యాయి. ఆంటీ మాత్రం కూర్చున్నారు ఇక్కడ. సరే ఆ లోపు మా పాప వచ్చి అమ్మ దోశ అంటుందన్నమాట. అందుకే దానికి దోశ వేసేస్తాను. ఇంకా ఎవరికి కావాలంటే వాళ్ళు వచ్చేయండి, టిఫిన్ కూడా పెట్టేద్దాం. టిఫిన్లు అయ్యాక కూడా పేడ తీసుకురావడానికి రావాలి, ఎవరు మర్చిపోవద్దు. చలో ఫస్ట్ దోశ. ఆహా నేను హ్యాపీగా మంచి ఆవకాయ పచ్చడి వేసుకొని ఉల్లిపాయ పక్కన మంచుకుంటూ తింటున్నా. నెయ్యి వేసుకొని శ్రీవాణి వండి పెట్టి సర్వ్ చేస్తే వారందరికీ నోరు తీసుకుంటూ. ఇప్పుడు దాకా మేము తిన్న దోశ కాదు, మీరు తినేదే చెప్తారు కానీ మీకోసం తెచ్చింది నా గురించి చెప్పారా? నేను చెప్పా. శ్రీవాణి పాపం తీసుకొచ్చింది నాకు, అందరు నోరు రుచుకుంటూ తింటున్నాను అనమాట. అది దిష్టి కొట్టండి, కొన్ని సన్నగా అవుతాను. కొట్టాం, మేము అద్భుతమైన నేతి దోశలు తిన్నాం. నవీన గారు కొత్త వంటలు ప్లాన్ చేశారు. గులగుల చాక్లెట్ చికెన్, అరటిపండు లంబా లంబా, గులగుల పచ్చడి, కనుమ స్పెషల్స్ అన్నమాట. నాకు మాత్రం అంత గుర్లేదండి, నేనేం తిన్ను. నాకెలా ఉంటదండి, నేను తిన్ను. మా అమ్మ నాన్నకి ఏంటి ఫోన్లో నీళ్ళు తింటారు అంటే హలో రావట్లేదా? సరే నేనే వస్తాను. నాకు ఆడియన్సే లేరా? ఉన్న
ఏమండి? మీ ఆయన పడుకున్నాడు. సూపర్ చాక్లెట్ చికెన్ తినే ధైర్యం ఉంది కదా? ఆది నమ్మకం ఏంటంటే ఎలాగో తన జైదన్న నమ్మకంతో తింటున్నాను చెప్పేసి చేసేవో అప్పుడు తిన్నప్పుడు చూద్దాం. చాక్లెట్ ఎట్లా పెడతా చూసారండి అతను ఇగో ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉంది రాజనందిని. ఎంకరేజ్ చేయండి, వెళ్ళి పక్కకి వెళ్ళి 2 ఏళ్ల నుంచి ఎత్తుతున్నావు కదే దగ్గరికి వెళ్ళంటారా దగ్గరికి వెళ్ళండి పక్కకి. వెళ్ళండి రా. మీరు చేస్తే మేము గొబ్బెమ్మలు చేస్తాం రా. నందిని నువ్వు తీసుకురావే మంచిగా. ఏం కాదు నందిని తీసింది కదా. ఆహా కాదు కాదు ఇందాక నందిని బండి నడిపింది, మరి నేను కూడా నడుపుతాను కదరా. నడు మన నందిని పెండ ఎత్తింది, నువ్వు కూడా ఎత్తు. వద్దు నడు ఎత్తు. లిఖిలేష్ నో స్విమ్మింగ్ అయితే మీకు నో స్విమ్మింగ్. దూకినా మరి ఇంకా అసలు కుదరదు. నేను దూకనీయం స్విమ్మింగ్ లో పేడెత్తితేనే. నందిని నువ్వు సూపర్, నందిని గ్రేట్, అందరూ క్లాప్స్ నందినికి. అదే చేత వాళ్ళిద్దరికి తిలకాలు పెట్టు, వీర తిలకం. శ్రేయాస్ కి లిఖిలేష్ ఎందుకంటే పొడుస్తాయి కదా. ఆవు పేడ ఎత్తడం అనేది ఒక దైవం భావించారు. పాప వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఇలా అంటున్నారు కానీ మంచిగా తీసుకొని ఇలా అయ్యారండి. మేము గొబ్బెమ్మల్ని వేసి ఇప్పుడు పూజ చేస్తాం. అది పదండి. ఫ్రెష్ పాలు ఇచ్చారు ఆవిడ. వావ్, మేమందరం ఇప్పుడు మంచిగా పాలు కాచి ఇంట్లోనే స్వీట్ చేసేస్తాం. పొంగల్ స్వీట్ పరమాన్నం. పరమాన్నానికి ఇదే పాలు. రెడీ అయిపోయాయి అనమాట. ఇంకా మేము ముగ్గులు అయిపోతున్నాము. సో ఇప్పుడు నవీనకు ఒక ముగ్గు, నేను ఒక ముగ్గు, నీలిమ ఒక ముగ్గు, నందిని ఒక ముగ్గు. మీరు ఎవరైనా ప్రొఫెషనల్స్ ముగ్గు నేర్చుకోవాలనుకుంటే మా ముగ్గులు చూడండి. డెఫినెట్ గా ఈ ముగ్గురు వేసే ముగ్గులు మొదలు చూడకండి. మీరు మీ ప్రాజెక్ట్ ప్రొఫెషనల్స్ కాబట్టి హ్యాపీగా వేయండి. వీళ్ళని సరదాగా చూసి ఎంజాయ్ చేసి నాలాంటి వాళ్ళు అసలు ముగ్గు అనేది రాని వాళ్ళు చూసి ఎంజాయ్ చేద్దాం. మీరు మా ముగ్గులు చూస్తే మూర్చిపోతారు. ఇదిగోండి రంగులు రెడీగా ఉన్నాయి ఇక్కడ. మాకు ఊర్లలో అయితే చక్కగా ఇలా వంగేస్తారు, మాకు కొంచెం కష్టం. మేము కూర్చొని సెటిల్ అవుతాం. ఓ కమాన్ నందిని, అదో నందిని స్టార్ట్ చేసి హైలైట్ అండి. శ్రీవాణి హ్యాపీ సెటిల్ అయ్యి అంటే నీళ్ళు వచ్చి కూర్చొని ఎలా వేస్తారు. ఇగో ఇట్లా చూపిస్తా ఎలా చేస్తారు.
సంక్ అని రాసి ఆపేసింది. యో చూసుకో మళ్ళా. సంక్రాంతి కంప్లీట్ చేయడానికి ఈ ఎండలో అందరూ చాలా వేడివేడిగా అవుతారేమో అని చెప్పి ముగ్గులు వేసి ఇంత పనులు చేస్తూ మా శేఖర్ కూల్ డ్రింక్స్ తీసుకొచ్చాడు. అందరికి స్ప్రైట్ అండ్ థమ్స్ అప్ వచ్చాడండి ఇప్పుడే. సో మొత్తానికి ముగ్గురు అయితే ఇస్తారు. ఇప్పుడు అందరం వీళ్ళందరూ స్నానాలు చేసి జడ్జిమెంట్ అండి ఇస్తాను. కాకపోతే అంటే వెళ్ళిపోతాను. డౌట్ వచ్చి గుబ్బం పెట్టలేదంటే వాళ్ళు స్నానం చేసి వచ్చి పూజ చేసి పెడతారంట. మంచిగా చీరలు కట్టుకొని అందంగా రెడీ చేసి వచ్చి అప్పుడు గొబ్బెమ్మ పెట్టి పూజ చేస్తాం, వెరీ గుడ్. పాలు పొంగించుకుంటాం. ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ పేజ్ వరకు నేను డిక్లేర్ చేయబోతున్నాను. అది ఇంకా ఇస్తూనే ఉంది చూడు, బాగుందా అన్నామని మన చూసి ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంకా ఇస్తుంది అది అక్కడ. కానీ అందరిలో నీళ్ళు మంది మాత్రం ఫస్ట్ ప్రైజ్ అసలు లాస్ట్ నుంచి ఫస్ట్ పేజ్ అనుకొచ్చాను. ఒకటి రా నేను ముగ్గు చూసిన ఒకటి చెప్పు చేస్తున్నా. నాకు హ్యాపీ బర్త్డే. పుట్టిన పిల్లలు అలాగే వేస్తారులే, అంతేనా? శ్రీవాణిది కలర్ఫుల్ గా ఉంది, ప్రతి అక్షరం కలర్ రాసింది. ఓకే నైస్. వీడు కూడా మంచి కలర్ఫుల్ గా వేసారు, అద్భుతంగా. సో వీడికి స్పెషల్ ప్రైజ్ ఇవ్వచ్చు అనమాట, కోటి నుంచి. కాదు ఆంటీ ఎంత ట్రెండింగ్ లో ఉన్నారంటే హ్యాష్ ట్యాగ్ లేసారు. అట్లుంటది మనతోని. ఇది మర్చిపోయింది ఏంటంటే అది ఒక ముగ్గు మంది హ్యాష్ ట్యాగ్ కింద పెట్టింది. ఇలా 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 ఇలానే రోజు వేసుకునే ముగ్గులు అయ్యి. కాదు చూడు నాకు హ్యాష్ ట్యాగ్ అదేరా సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటారు కదా మీరు. ఆబ్వియస్లీ మనందరూ అంటే ముగ్గాలు వేస్తున్నారా, నేను త్యాగం చేసి కైట్ కుండ అక్క నేను పాలు పొంగిచ్చా కైట్ వేసా. వేసాను చెప్పలే, ముగ్గేస్తాను అని నేను కాంపెన్సేట్ చేద్దాం అనుకున్నా మీ ముగ్గురికి. నవీన గారు స్పెషల్ అంటే హ్యాపీ పొంగల్ రాసి ఆ పాలు పొంగే టైంకి ఆ నవీన అనే పైన వచ్చినట్టు రాసి పైన ఆ స్టీమ్ అంతా పోయి నవీన్ అలా వచ్చినట్టు. ఆ స్టీమ్ పాల లాంటి స్వచ్ఛమైనది. గాల్లో గాల్లో కలిసిపోయేది. నేను ఆవిరై మీ అందరికి ఆవహిస్తావు. హ్యాపీ సంక్రాంతి. దీంట్లో గొప్ప పెట్టాలి. కాదు వావ్ నందిని ఫస్ట్ ప్రైజ్ గోస్ ఆడపిల్ల మరి ఇప్పుడు గుర్తిస్తున్నాను నేను. మా ఆయనకి నేను ఇప్పుడు తలంటే స్నానం చేయించబోతున్నాను అనమాట. అంటే సరదాగా మన ఏమంటారు రేగిపళ్ళు చెరుగళ్ళు ఇవన్నీ వేసుకొని కూడా చేస్తారు కదా, మీకు మంచి సున్నిపిండితో సంవత్సరానికి ఒకసారన్నా కొంచెం అలాగా రుద్ది మురిగంత తీద్దామని. ఓకేనా? సూపర్. ఎస్ రెడీ రెడీ. ఇదో మా ఆయనకి ఇప్పుడు పోస్తున్నాను
అమ్మయ్యా గంగా యమున గోదావరి కృష్ణ కావేరి జమున తుంగభద్ర శ్రీహరి మహాదేవ్ శంభో శంకర కుండ్రిక హరి విఠల సీతాకాంత స్మరణకి జై జై రామ్ గోపాల కృష్ణ మహారాజ్ కి జై త్రిపుకేశ్వర మహారాజ్ కి జై కార్తిక ప్రభుకి జై నడు సో పొద్దున్న నుంచి మా హడావిడి జరుగుతూ ఉందన్నమాట. హోప్ మీరందరూ అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు, సరదాగా మేమందరం కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం, మీ అందరికి చూపించాలి. సో మా సరదా కూడా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ వచ్చేస్తానమాట. అంటే మేము ఎలా రెడీ అయ్యాము, దాని తర్వాత పాలు ఎలా పంపించాము, వంటకాలు ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తుంటాను. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు వెళ్ళి కొంచెం ఫ్రెష్గా రెడీ చేసి వచ్చేస్తాం. బాయ్.